మా క్లైమాక్స్ ఒకటి చూస్తున్నా. క్లైమాక్స్ చూస్తుంటే లవ్ అవుతుంది భయ్యా. సో సికిందర్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా. మురుగా ఏంది మురుగా ఈ సినిమా? ఒరే హీరోయిన్ ఓకే, హీరో ఓకే, ఆర్గన్ డొనేషన్ ఓకే, మినిస్టరు, తర్వాత జరిగింది ఏంట్రా? ఎటు పోయింది ఈ సినిమా? అట్లా ఎందుకని కొంచెం సీరియస్ మాట్లాడదు దీని గురించి. మురుగదాస్ సినిమా తీస్తున్నాడంటే కొద్ది గొప్ప సొసైటీని ఏదో చేస్తా అనుకుందాం. సొసైటీ కొంచెం మాట్లాడుతూ ఉంటాడు, ఏదో చెప్తా ఉంటాడు. పోనీ అట్లా కూడా చేయట్లేదు, టోటల్ ప్యూర్ కమర్షియల్ మూవీ అనుకుందాం. పోనీ అట్లా కూడా లేదు, ఒక ఎమోషనల్ కమర్షియల్ మూవీ అనుకుందాం. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏది కూడా ఈ సినిమాలో కూర్చోదే. నాకు అర్థం కావట్లేదు. సల్మాన్ ఖాన్ నీకు దండం భయ్యా బాబు, యాక్టింగ్ ఆపే, నువ్వు సినిమాలు ఆపే, నీకు చేయాలనిపించాలన్నప్పుడు చేయకవయ్యా. అసలు నాకు అర్థం కావట్లేదు. సినిమాలో సల్మాన్ ఖాన్ నిల్చొని ఉంటాడు, ఏమి చేయడు, జస్ట్ నిల్చొని ఉంటాడు. ఫేస్ రిప్లేస్మెంట్ అక్కడ ఎవడో ఉంటే అతనికి సల్మాన్ ఖాన్ ఫేస్ పెట్టి నిల్చోబెట్టారు, జస్ట్ నిల్చోబెట్టరు. యాక్షన్ కాదు, డాన్స్ కాదు, ఏమి చేయట్లేదు, డైలాగ్ కూడా చెప్పట్లేదు, నిల్చొని ఉన్నాడు అంతే. ఫేస్ రిప్లేస్మెంట్ అంట. ఎందుకు ఇంకా చేసుడు? అంత లేజీ ఉంటే చేయకండి. నేను బ్లంట్ గా చెప్పేస్తున్నా, పిచ్చ లేజీ ఉంటుంది సినిమా. వాళ్ళు తీసుకున్న పాయింట్ పర్లేదు. ఆర్గన్ డొనేషన్ అని ఏదో తీసుకుంటారు, స్టార్టింగ్ ఏదో చెప్పిండు, తర్వాత ఏదో అయింది, తర్వాత ఇంకేదో అయిపోయింది. ఆర్గన్ డొనేషన్ అనే దగ్గర దాకా మాత్రం పర్లేదు అనే దగ్గర ఉంది సినిమా. అక్కడ నుంచి సినిమా పోయిందిరా. తర్వాత దీనికి సత్యరాజ్ కి దానికి సంబంధం ఏందో, అక్కడ నుంచి ఇక్కడికి ఆర్గన్ డొనేషన్ దగ్గర పరిస్థితి ఏంటో, ఈ కాజల్ ఏందో, ఆ పిల్లోడు ఏందో, ఆ చెత్త ఏందో, జవాన్ అయినా కానీ ఒక ఇష్యూ తర్వాత ఇంకో ఇష్యూ అన్నట్టుగా కంటిన్యూ చేస్తా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా పోతారు. ఈ సినిమాలో ఏవేవో వస్తాయి. ఫస్ట్ ఆర్గన్ డొనేషన్ అయింది, తర్వాత స్లమ్ అయింది, తర్వాత ఆ స్లమ్ లో ఉన్న చెత్త అయింది, చెత్తలోకి నుంచి మినిస్ట్రీ అయిండు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయింది, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ నుంచి బాయ్ ఫ్రెండ్ అయిండు, బాయ్ ఫ్రెండ్ లవ్ స్టోరీ అయింది, ఆడోళ్ళు అయింది. మళ్ళీ ఇడిదికు ఒక అమ్మాయికి కళ్ళు ప్రాబ్లం వచ్చింది, తర్వాత అక్కడ వాళ్ళ మా ఉన్నాడు, ఫీమేల్ డిస్క్రిమినేషన్ అయినాయి, మిసాజినిస్టిక్ అయినాయి, ట్రెడిషనల్ జెండర్ నామ్స్ అంట. సినిమా ఎటెటో మింగేసింది భయ్యా. నాకు అర్థం కావట్లేదు, చెబుతున్నా కదా. సినిమా మొత్తం నేను ఇట్లా పెట్టుకొని చూసిన, ఏమి నాకు చెప్పడం కూడా అర్థమైతలే. ఆ రాజసాబరేటోడు రాజ్కోట సుట్టు కాకుండా ఎటెటో ఓదురాడు. సినిమా పాయింట్ రా చెప్పు, నాకు అర్థం కాలేదు. సినిమా పాయింట్ నాకు మెటల్ వస్తుంది, సినిమా చూస్తుంది. బట్ దే హ్యావ్ అ గుడ్ పాయింట్. అంటే ఆర్గనైజేషన్ తర్వాత ఆర్ఎల్స్ లవ్ వల్ల ఏదో చేస్తున్నాడు అని అనుకోవచ్చు. దాన్ని ఎక్కడికో తీసుకుపోయిండు. కనీసం ఇది సర్కార్ రీమేక్ అయినా కానీ ఐ వుడ్ హావ్ బీన్ వెరీ 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 హ్యాపీ. ఈ సినిమాలో పాజిటివ్స్ చెప్పాలంటే మాత్రం ఒక సీన్ లో సల్మాన్ ఖాన్ ఏడుస్తాడు, గట్టిగా ఏడుస్తాడు, సూపర్ ఎడిషన్. అది అబ్బా రియలిస్టిక్ అనిపించింది. ఐ థింక్ అది ఒక్కటే రియలిస్టిక్ యాక్టింగ్ సినిమా మొత్తంలో సల్మాన్ ఖాన్ చేసింది. ఇంకోటి ఏంటంటే రష్మిక మందన క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది. అసలు ఏమైందని నేను చెప్పాను కానీ చాలా తక్కువ ఉంది. స్పాయిలర్స్ అయినా పెద్ద పట్టించుకునే సిచ్యువేషన్ కాదు కానీ ఇది. ఈ అంతే తప్ప ఇంకా ఈ సినిమాని కాపాడలేదు భయ్య నిజంగా. అంటే లైక్ రష్మిక మందన మొన్న రాబిన్ హుడ్ మిస్ అయిందని చెప్పేసి దీనికి అనుకున్నా. హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో ఆమె తక్కువ ఉంది కాబట్టి బతికిపోయింది. లేకపోతే మా క్లైమాక్స్ ఒకటి చూస్తున్నా. క్లైమాక్స్ చూస్తుంటే లవ్ అవుతుంది భయ్యా. ఆటలేక్ మురుగదాసు నిజంగా సల్మాన్ ఖాన్ మీద నేను ఆశలు ఎప్పుడు వదిలేసుకున్నాను. ఐ హావ్ నో హోప్స్ బికాస్ ఆఫ్ సల్మాన్ ఖాన్. కనీసం నిల్చొని ఉన్న షాట్ కూడా ఫేస్ రిప్లేస్మెంట్ ఏదో అర్థం కావట్లేదు, అది జరిగింది అనుకుందాం. మురుగదాస్ నీకేమైంది? నీకనీసం దర్బార్ లాంటి సినిమా ఇచ్చినా కూడా ఓకే ఏదో జరిగింది అనుకోవచ్చు. ఈ సినిమాలో ఎటెటో పోతుంది. అంటే ప్రతిసారి ఎటెటో అనక్రమం అంటే నిజంగా ఎటో పోయింది భయ్యా. నాకైతే తెలియదు, దాని అడ్రస్ కూడా కనుక్కొని కానీ ఏముంది ఇంకా సినిమా చూపడానికి. సంతోష్ నారాయణన్ బ్రెయిన్ అంతా ఫ్రీజ్ అయినట్టుంది. ఏదో ఇచ్చేరా బాబు ఉన్న మ్యూజిక్ అంటే మ్యూజిక్ ఇచ్చినట్టున్నాడు. అదే మ్యూజిక్, అదే సికిందర్ కూడా చూస్తారా, అదే బిట్టు పెట్టి తొప్పిండు. ఏమీ లేదు అక్కడ. డబ్బులు బాగా పెట్టారు, మస్తు పైసలు పెట్టారు, అదైతే తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ ప్లేస్ లో డబ్బులు ఎక్కువ పెట్టి కంప్లీట్ చేద్దాం అన్నట్టుగా. సల్మాన్ ఖాన్ పర్ఫార్మెన్స్ దిస్ ఈస్ ద బెస్ట్. అమ్మో నేను చెప్తున్నా కదా, ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత కూడా ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ సల్మాన్ ఖాన్ ఇవ్వలేడు. సుల్తాన్ పనికి రాదు, బజరంగి భాయిజాన్ పనికి రాదు, దీనికంటే ముందు వచ్చిన గొప్ప సినిమాలు పనికి రావు, ఎందుకు పనికిరావు. సల్మాన్ ఖాన్ నిల్చుంటాడు భయ్యా అంతే. టెక్నికల్ సల్మాన్ ఖాన్ నిల్చోడు దీంట్లో, దాన్ని కూడా ఫేస్ రిప్లేస్మెంట్ చేసి ఆగబట్టించారు. బట్ స్టిల్ సల్మాన్ ఖాన్ నిల్చుంటాడు భయ్యా, నువ్వు నమ్మాలంతే. ఏదిరా ఈ సినిమా నా వల్ల అయితే లేదు. అంటే ఎట్టేటో పోయింది భయ్యా. అంటే బ్రెయిన్ ఫ్రీజ్ అయి వచ్చిన నా వల్ల అయితే కావట్లేదు ఈ సినిమా. కంటిన్యూస్ 2 రాట్లేదు రాబిన్ హుడ్. ఇది నా వల్ల అయితే కాదు. మీరు చూస్తా అంటే చూసేసుకోండి, నాకు సంబంధం లేదు. ఇంకా ఇట్లాంటి సినిమాలు చేసిన తర్వాత కూడా మా బాయ్ తోపు దమ్ముంటే ఆపు అనుకుంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వడు కాపాలేడరా. ఇంకా మీ ఇష్టం, చచ్చిపోండి. వాళ్ళైతే కాలేదు, వేరే లెవెల్ సినిమా ఇది. నవ్వుతుంది, ఏం చేస్తా ఖాళీలే. బట్ బాయ్, ఇంకేం చెప్పాలి, మెంటల్ హాస్పిటల్ జాయిన్ అయిపోతున్నా, నా వల్ల కాదు. బాయ్.